మేడం ఆడియన్స్తో కలిసి సినిమా చూడడం చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆడియన్స్ రియాక్షన్ చూస్తూ ఉంటే అంటే మేము ఫీల్ అయ్యేదే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా తెలుస్తుంది. సో ఎప్పుడు నేను ప్రతి సినిమా అప్పుడు కూడా అలాగే చూసేదాన్ని. ఇప్పుడు టీం మొత్తం అందరితో కలిసి అండ్ ఆడియన్స్తో కలిసి చూడడం హ్యాపీగా ఉంది. ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది, మీ క్యారెక్టర్కి చాలా అప్లాజ్ వస్తుంది. సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్సే కంటిన్యూ చేస్తారా? అవునండి, అంటే చాలా ఇంకా క్యారెక్టర్స్ చేసే స్కోప్ ఉంది. కొన్నే చేశాను ఇప్పటి వరకు. సో ఇంకా డిఫరెంట్గా వీలవుతే చేద్దామని అనిపిస్తుంది, కానీ చూడాలి ఫ్యూచర్. ఎస్పెషల్లీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే స్పెషల్ అప్లాజ్ వస్తుంది. అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నితిన్ గారిది నాది సీన్స్ మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా ఎమోషన్, ఇప్పుడు డైలాగ్స్ చెప్పి మేమిద్దరం బాగా ఎమోషన్ చూపించి అరే తమ్ముడు ఇలా అనుకోవడం, అప్పుడు ఎమోషన్ రావడం చాలా ఈజీ. మేమేం మాట్లాడుకోకుండా మేమేమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వడం చాలా కష్టం. సో అది ఈ సినిమాలో అచీవ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంకా చెప్పాలి. సో వన్ వర్డ్ టు ద ఆడియన్స్ మీ సినిమా గురించి. అంటే ఝాన్సీ కిరణ్మయి నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది. మీకు కూడా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. చూస్తేనే ఆ ఎమోషన్ చాలా కన్వే అవుతుంది. తమ్ముడు అండ్ అక్క ఎమోషన్ చాలా బాగుంది. అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ చాలా ఊరికనే ఒక క్యారెక్టర్ అయితే పెట్టలేదు. సో డైరెక్టర్ గారు కూడా చాలా అందంగా చూపించారు. సో మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.